ఏమి సొంత ఇల్లేనా? సొంత ఇల్లే ఉంది. ఇక్కడనే ఉన్నదా? ఓటు ఇక్కడనే ఉన్నదా? ఇక్కడనే ఉంది. అంటే మొన్న ఎన్నికలు జరిగినాయి కదా, ఆయన చనిపోయాడు మాగండు గోపినాథ్. మళ్ళీ వత్తాలు ప్రచారం అయితే చేస్తాను గల్లీలల్లా. సో ఎవరు ఉంటే అంటే నీ ఒపీనియన్ వీళ్ళు ఉంటే బాగుంటుంది అనేది మీకు ఒక ఉద్దేశం ఉంటుంది కదా. సో ఎవరు గెలిస్తే బాగుంటుంది? మంచిగా చేస్తే మేము వాళ్ళకి ఓటు వేస్తాం. మాకు ఎవరు మంచిగా చేస్తే మాకు ఓటు వాళ్ళకి వేస్తాం. అంటే 10-12 సంవత్సరాలుగా గోపినాథే ఉన్నాడు ఇక్కడ, అంతే కదా? గోపినాథ్ ఆయన బీఆర్ఎస్ నుంచి గెలిచిండు. కేసీఆర్ ఉన్నాడు కాబట్టి మాకు మంచిదే. మాకు కేసీఆర్ రావాలని మేము కోరుకుంటున్నాం. కాంగ్రెస్ వాళ్ళతో మాకేం ఇది లేదు. వాళ్ళు మంచిగా చేస్తూ ఉన్నారు, మేము బియ్యం ఇస్తున్నాం. ఏమి ఇస్తున్నారు బియ్యము? ఏడిస్తున్నారు. గోపినాథ్ పిల్లం కూడా ఈ ఆమెదేముంది, ఆమె ఇవ్వమని మధ్యలోకి చెప్తుంది. మధ్యలో వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇస్తున్నది. బతుకమ్మ చీర అందరికీ గల్లీలు అందరికి వచ్చినాయి, మాకు బతుకమ్మ చీరలు రాలేవు. మళ్ళీ ఆ ఓటు వేయమని ఆమెకి అడిగితే ఆమెకి ఎట్లా వేయాలి నేను ఓటు? నేను కూడా ఒక ఆడబిడ్డని కదా, నాకు కూడా రావాలి కదా. నా ఇంట్లో నా 2 ఆడపిల్లలకి, నా 3 పిల్లలకి 3 ఆడపిల్లలు, నేను ఒక 4 చీరలు రావాలి నాకు. మరి వీళ్ళు ఇస్తున్నారు కదా, గోపినాథ్ పిల్లం ఇస్తుందంట కదా, టోకాన్లు ఇచ్చిరట. ఆయన పేరు మీద బియ్యం పంచిందంట, అన్నీ చేసిందంట ఆమె. కాకపోతే మాకు ఎవరు చెప్పలేదు. చెప్పక మాకు కాకపోతే ఇక మేము బీదులమే కదా, ఒక్కటే ఫ్లోర్ ఉంది. 3 ఆడపిల్లలు అంటే అర్థం చేసుకోండి మీరు. ఇంకా 2 ఆడపిల్లలు పెళ్ళిళ్ళకు ఉన్నారు. అంటే మొత్తానికి ఇప్పుడు గోపినాథ్ భార్య ఏమో చీరలేదంటావు నువ్వు, కాంగ్రెస్ పార్టీ ఏమో అధికారంలో ఉన్నది. సో ఈ ఇద్దరిలో కాంగ్రెస్ పార్టీకి వెళ్తే బాగుంటుందా, బీఆర్ఎస్ పార్టీకి వెళ్తే బాగుంటుందా? నేను టీఆర్ఎస్కే వెళ్తా. ఎవరు ఏం అడిగినా టీఆర్ఎస్కే, కారు గుర్తుకే మా ఓటు. అది నా ఇష్టం, అదంది. మేము తెలంగాణ బిడ్డలం అంతే. అంతే. కాంగ్రెస్కి వెయ్యా. ఈసారి వేసి తప్పు చేసినాము. ఈ కాంగ్రెస్కే ఎన్ని జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడు వేసినాము, ఆయన మంచిగా చేసిండు, ఆయనకి వేసినాము. ఆయన పోయిండు, ఆయన కొడుకును కూడా ఎన్నుకోలేరు పాపం. ఆయనకి విష్ణువర్ధన్ రెడ్డికి రానియలేరు అనగదొక్కేసిర్రు. మేము కంటిన్యూగా ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి.